రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచన భాగం నుండి ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకును కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిదురు. చిన్న పత్రిక 5వ అధ్యాయం 17వ వచన భాగంలో ఇక్కడ మనం చదువుకుంటే మన యొక్క జీవిత చరిత్ర క్లుప్తంగా కొన్ని మాటల్లో అక్కడ దేవుడు రాసించాడు. మనకు భూమి మీద దేవుడు ఆయుష్ ఇచ్చిన తర్వాత ఆ ఆయుష్లో మనం బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే మన జీవిత దినాలు మనము ప్రారంభం ఎంతో చక్కగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలిగి ఉంది. అయితే ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం మన మీద పెత్తనం చెలాయించి మనలను పాపులుగా చేసింది. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపం అది మనం చదవము. 2వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ఒకసారి చదవండి తొందరగా. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచన భాగము. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నువ్వు వాటి తినిన దినమున నిశ్చయముగా నువ్వేమవుతావు, చచ్చెదవు అన్నాడు. అంటే ఏమైంది? ఆదాము అవ్వల ద్వారా వారు చేసినటువంటి పాపం వలన చచ్చెదవు అంటే మనకి ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఏమొచ్చింది? ఆదాము ద్వారా మనకి మరణం వచ్చింది. ఈ మరణము అంటే తినుదినుము నువ్వు చస్తావంటే ఇక్కడ మరణం అంటే భౌతికంగా కంటికి కనిపించేటువంటి మరణం కాదు. దేవునికిని మనకు వచ్చినటువంటి ఎడబాటు. అప్పుడు దాకా దేవునితో ఉన్నటువంటి బంధం, కనెక్షన్ ఏమైపోయిందంటే కట్ అయిపోయింది. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి బంధాన్ని వారు చేసినటువంటి పని వల్ల ఆ బంధాన్ని పోగొట్టుకున్నారు. అది మరణం అంటే. దేవునితో ఉన్న బంధాన్ని పోగొట్టుకోవటమే మరణము. ఆ ఎడబాటే మరణం. ఈ మరణము ఈ మరణం ఎలా వచ్చింది మనకనంటే ఆదాము ద్వారా వచ్చింది. అది రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంది. చూడండి ఒకసారి రోమపత్రిక 5:12 చూడండి. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ లోకములో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అంటే ఏం జరిగింది? ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఒక మనుష్యుడు అన్నాడు కదా, ఆయన ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది. దాని ద్వారా మరణం ఎట్లా వచ్చింది? ఇప్పుడు అందరికీ వచ్చింది అన్నాడు. ఇప్పుడు మనుషులందరూ పాపం చేశారని ఎలాగా అంటే ఆది తండ్రి చేసిన పాపాన్ని బట్టి ఆ పాపం మనుషులందరికీ వ్యాపించింది. కాబట్టి నేను పాపిని కాదు అని చెప్పడానికి ఎవ్వరికి అవకాశమే లేదు. ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము మనల్ని పరిపాలన చేస్తుంది. ఈ పాపము మరణంగా మనకి పరిమణించింది. ఆ వచ్చినటువంటి మరణాన్ని తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు, మన వల్లేమీ కాదు. ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని తీసివేయాలంటే ఎవరు తీస్తారు? మరి దాన్ని ఎవరు తీయగలరు? మనం ఏమైనా తీయగలమా? ఎవరు తీయలేము, తీసుకోలేం. మనంతటి మనం దాన్ని తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం మనము అనంటే ఆదాము ద్వారా మనందరము కూడా ఏమైపోయామంటే పాపులమైపోయాం. కాబట్టి ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. ఒక పాపి మరొక పాపాన్ని తీయలేడు. ఇందులో ఇంకేం లేదు. ఒక పాపి మరొక పాపాన్ని తీయలేడు, రక్షించలేడు. కనుక ఇప్పుడు ఏమైంది అంటే అదే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడలా అన్నాడు. ఏమైంది ఇప్పుడు? మరణము ఒకని అపరాధం అంటే ఆ ఒక్కడు ఆదాము కదా. మరి ఆదాము ద్వారా వచ్చిన అపరాధం మనల్ని ఏం చేస్తుందంటే పరిపాలన చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాడంటే కృపా బాల్యమును నీతి దానమును పొందువారు అన్నాడు. కృపా బాహుల్యమును నీతి దానము. కృపా బాహుల్యము అనంటే దేవుని ఎనలేని అద్భుతమైనటువంటి ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన వాత్సల్యత. కృపా బాహుల్యము అంటే ఇంత గొప్ప ఆ బాహుల్యాన్ని ప్రదర్శించి దేవుడు ఏం చేశాడంటే నీతి దానమును పొందువారు అన్నాడు. నీతి దానమును అన్నాడు. మనకి చాలా దానాలు తెలుసు కదా. మరి ఈ దానాలన్నీ దేనికి పనిచేస్తాయి, దేనికి ఉపయోగమవుతాయి ఇవన్నీ అంటే మనం భూమి మీద బ్రతికండడానికి మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి. కానీ దేవుడు
తన కృపాబాహుల్యమును బట్టి నీతి దానాన్ని చేశాడంట మనకి. ఏం చేశాడు ఆయన? నీతి దానాన్ని. మీరు ఎక్కడైనా నీతిని దానం చేసేవాడు ఎవడన్నా కనబడతాడా మనకి? అంటే ఏ ఒక్కరు కూడా కనబడరు. ఎన్ని దానాలు చేసినా నీతి దానాన్ని చేసేవారు లేరు. ఈ నీతి దానం ద్వారా దేవుడు మనకేమివ్వాలనుకున్నాడంటే, అక్కడ ఉంది చూడండి 17వ వచనంలో, కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అన్నాడు. ఒకని అపరాధము, ఆదాము చేసినటువంటి అపరాధము ద్వారా పాపం ఏలితే దేవుని యొక్క కృపాబాహుల్యము మనల్ని ఏం చేస్తుందంటే, నీతి దానము ద్వారా యేసుక్రీస్తు అనేటువంటి ఒకని ద్వారా జీవము గలవారై చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడంట. అందుకే అన్ని దానాల కన్నా గొప్ప దానం నీతి దానం. ఇంకేది కాదు. ఈ భూమి మీద బ్రతకడానికే ఇప్పుడు చేసేటువంటివి అన్నీ పనిచేస్తాయి కానీ, దేవుని యొక్క మహదైశ్వర్యమును, దేవుని యొక్క ప్రేమను సంపాదించుకోవడానికి, మన బ్రతుకును బాగు చేసుకోవడానికి ఇవేమీ ఉపయోగపడవు. వస్త్రదానం తింటే పోతుంది, కట్టుకుంటే పోతుంది. అన్నదానం తింటే పోతుంది. గోదానం కొంతకాలం మేపుకుంటే పోతుంది. కనుక ఏదైనా ఉండిపోయేదే కానీ దేవుడిచ్చేటువంటి ఈ దానం మాత్రం చాలా గొప్పది. కాబట్టి ఒకవేళ దానం అంటే ఏంటి చెప్పండి? దానం అంటే ఏంటి చెప్పండి? దానం అంటే ఏమీ ఆశించకుండా ఉచితంగా ఇచ్చేది. ఏమీ తిరిగి ఆశించకుండా ఉచితంగా ఇచ్చేది దానం. మనుషులు చేసేటువంటి ఈ దానాలన్నీ కూడా భూమి మీద బ్రతకడానికి అవసరమైనయే తప్ప అతని జీవితానికి ఉపయోగపడేవేమీ లేవు. అవి మంచివే, కానీ శరీరానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాళ్ళ జీవితానికి ఏమీ కూడా ఉపయోగపడవు. కానీ దేవుడు మాత్రం నీతి దానాన్ని అందరికీ పంచిచ్చాడు. ఎందుకు అనంటే, అందరూ పాపం చేశారు కదా కొందరు అన్నాడా? మనం చదువుకుంటాం కదా 3:23 రోమపత్రికలోనే. 3:23 చూడమ్మా, చదువమ్మా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటే ఏంటిది? ఏమైపోయింది? అందరికీ అర్హత లేకుండా పోయింది. అందరికీ అర్హత లేదు. ఎవరికి అర్హత లేదు. కారణం ఏంటంటే, ఒకని ద్వారా వచ్చినటువంటి ఈ పాపం పరిపాలన చేయటం వల్ల, అందరూ పాపాత్ములు అవడం వల్ల ఎవరికి అర్హత లేకుండా పోతే, దేవుడు తన కృపాబాహుల్యము వలన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి జీవం అనేటువంటి ఆ కృపాదానాన్ని, అక్కడ కృపాదానం అన్న మాట కూడా ఉంటుంది. మంచి మాట చూడండి ఒకసారి ఉంటుంది ఆ మాట. పైన పైన ఉంది, నేను చదువుతాను. అప్పుడు మళ్ళీ 18వ వచనం, కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను. అంటే ఏమొచ్చేసింది అందరికీ? ఇప్పుడు ఈ ఈ పాపం వలన ఏమొచ్చేసింది అందరికీ? శిక్ష. శిక్ష. ఈ శిక్ష రావటం వల్ల మనుషులందరి యొక్క లక్షణాలు చెడిపోవడం, వారి జీవితాలు చెడిపోవడం, పాపంతో పట్టబడి ఉండడం వల్ల ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల నుంచి విడుదల కలిగించడానికి నీతిని దానంగా దేవుడు ఇచ్చి, ఆ దానం ద్వారా మనల్ని కాపాడాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆ నీతిని పొందుకున్నవారు జీవము గలవారు అవుతారు. ఆ నీతిని ఎవరైతే సంపాదించుకున్నారో వాళ్ళే జీవము గలవారు అవుతారు అంటున్నాడు దేవుడు. కనుక ఈ నీతి దానం ద్వారా మనకి ఏమొచ్చింది అనంటే, 18వ వచనం, మనుషులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ ఏమొచ్చిందంట? పుణ్యకార్యము వలన అన్నాడు. పుణ్యకార్యము అన్నాడు. పుణ్యం అంటే పుణ్యకార్యము వలన అన్నాడు. అంటే పుణ్యం అంటే ఏంటి? శ్రేష్టమైనది, అద్భుతమైనది, మంచిది. మనుషుల భాషలో చెప్పాలంటే ఇక్కడున్నటువంటి ఈ పుణ్యకార్యము కృపాదానము వచ్చిందంటే మనకి. కృపాదానమును మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైననండి. పుణ్యకార్యము అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేశారు. పుణ్యకార్యం అంటే ఇక్కడ భూమి మీద ఎవరో చేయలేదు. పుణ్యకార్యం అంటే ఈ పుణ్యము 10 మందికి దానం చేస్తే వచ్చేది కాదు. 10 మందికి భోజనం పెట్టావు, వెరీ గుడ్, వాళ్ళ కడుపులు నింపావు, బాబు నువ్వు చల్లగా ఉండాలా అని వాళ్ళని ఆశీర్వదించారు. తప్పు కాదు, యేసుక్రీస్తు వారు కూడా చేయమన్నారు. కానీ ఈ పుణ్య కార్యము ఇవన్నీ చేస్తే వచ్చేది కాదు. ఇది అర్థం కావాలి. 10 మందికి బట్టలు పెట్టావు, దేవునికి స్తోత్రం, మంచి పని చేసావు, అది సత్క్రియ, సత్య సంబంధమైనటువంటి పని చేశావు. కానీ ఈ పుణ్య కార్యము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చేశారు.
ఒకవేళ ఈ పుణ్యకార్యమే ఆయన చేయకపోతే మనకు నీతి దానం దొరికేది కాదు. అది కృపాదానంగా మనకొచ్చేది కాదు. కృప అంటే ఇవ్వడం. అర్హత లేని వారికి, ఏమాత్రం అర్హత లేని వారికి అర్హునిగా చేయటం. ఇప్పుడు మనకు అర్హత ఉందా అంటే ఏమీ అర్హత లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకొచ్చి ఆయన నీతి దానంగా దేవుడు ఆయన్నిచ్చేసాడంట మనకి. ఆయన్ని మనకిచ్చేసాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం నమ్ముకున్నామండి. నిజంగా అద్భుతం కదా! మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21వ వచన భాగాన్ని చూడండి. 21. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగిన. మనుషుని ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇందా మనం చెప్పుకున్న మాట. తర్వాత ఇప్పుడు ఏమైంది మరలా? మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చారు గనక ఆయన ద్వారా తిరిగి మరలా మనకు మృతుల పునరుత్థానం. ఆదాము ద్వారా అందరూ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. క్రీస్తు ద్వారా అందరూ బ్రతుకుతున్నారు. అదే 22వ వచనంలో ఉంది అక్కడ. ఆదాము ద్వారా అందరూ చనిపోయారు. ఇప్పుడు క్రీస్తు ద్వారా అందరూ బ్రతికింపబడుతున్నారు. ఇప్పుడు ఈ పుణ్యకార్యము ప్రభువు చేయకపోతే మనకు రక్షణ అనేది వచ్చేదే కాదు. కాబట్టి మనం పాపాత్ములము, అనీతిమంతులము, దౌర్భాగ్యములము, పనికిమాలిన వారము, ఏమాత్రము కూడా అర్హత లేని వారము, ఆ దేవుని యొక్క కార్యాలకన్నిటికీ దూరమైనటువంటి వారము, దౌర్భాగ్యమైనటువంటి మనలను ప్రేమించి దేవుడు తన కృపాబాహుల్యము వలన మనల్ని తీసుకుని వచ్చి నీతి నిదానంగా యేసుక్రీస్తు ప్రభువానిచ్చి మనకు జీవమిచ్చి తద్వారా పుణ్యకార్యము చేసి కృపాదానాన్ని మనకు అనుగ్రహింపచేశాడు. ఇప్పుడు ఈ భాగ్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు ఏమైంది అనంటే రోమపత్రిక 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. రోమపత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదంటే శిక్ష పొందేటువంటి పరిస్థితుల్లో, పాపమునకు లోబడి చచ్చేటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు పుణ్యకార్యము వలన మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు ఏ శిక్షలోకి వెళ్లకుండా మనలను కాపాడాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచన భాగం చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు పుణ్యకార్యము చేసుకోవడానికి మనుషులు రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, కనుక ఇక్కడ ఏమవుతుంది అనంటే వెండి బంగారముల క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు అంటే మీరు ఏమిచ్చినా కూడా మీ పాపానికి విమోచన లేదు, విరుగుడు లేదు. చెప్పండి, ఇప్పుడు దేవునికి లంచమిచ్చి మన పాపాన్ని తీసుకోగలుగుతామా? అమ్మా వింటున్నారా? దేవునికి లంచమిచ్చి మన పాపాన్ని తీసుకోగలుగుతామా? దేవుడు మనలాగే లంచగుండైతే అసలు ఎంతమంది కొంటారు ఆయన్ని? ఎవరు కొంటారు ఆయన్ని? డబ్బున్న వాళ్ళు అందరూ కొనుక్కుంటారు కదా, కోటీశ్వర్లు అందరూ కొనుక్కుంటారు కదా. లేనంటే వాళ్ళందరూ ఏమైపోతారు అప్పుడు కదా? ఒకవేళ దేవుడే లంచగుండ అయితే అప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్న ధనవంతులే ఆయన కొనుక్కోగలుగుతారు, కానీ పేదవాళ్ళు కొనుక్కునే పరిస్థితులు ఉండవు. అందుకే ఆయన అవకాశం ఎవరికి ఇచ్చాడంటే వెండి బంగారము వంటి క్షయ వస్తువులు అన్నాడు. ప్రత్యేకించి అక్కడ మాట ఎందుకు రాశాడంటే డబ్బున్న వాళ్ళకి కదా అవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ వస్తువుల చేత మనకి విమోచన లేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత అన్నాడు. ఇప్పుడు పుణ్యకార్యం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు శిలువ యాగము చేసి తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించి తద్వారా మన పాపమునకు మన శాపమునకు విమోచన కలిగించాడు. అది పుణ్యకార్యం. ఈ పుణ్యకార్యం ఎవరెవరికి అంటే భూమి మీద ఉన్న సమస్త మానవాళికి. ఎవరు దీనికి అర్హులు అంటే అందరూ అర్హులే. వీరు రావచ్చు, వీరు రాకూడదని అక్కడ రూల్ ఏమీ లేదు. కనుక ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని తీసివేసి తిరిగి మరలా ప్రభు ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆదాము ద్వారా వచ్చినటువంటి శిక్షను తీసివేసి మరలా మనకు విమోచన, విడుదలనిచ్చాడు. ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను తిరిగి మరలా ప్రభు ద్వారా సంపాదించుకోవడానికి పుణ్యకార్యము చేశాడు. ఇది నీతి దానము, కృపాదానము అన్నాడు. కనుక ఈ పుణ్యకార్యము వలనే మనకు రక్షణ, ఈ పుణ్యకార్యము వలనే మనకు పరసంబంధమైన జీవితం, పరిశుద్ధత. ఇది లేకపోతే ఇంకేమీ మనం ఏం సంపాదించుకోలేం.
కాబట్టి నువ్వు దేవునికి ఏమిస్తావు అంటే, ఇన్ని చేసినా కూడా నువ్వు నాకు లేకపోతే, నువ్వు నాకు దక్కకపోతే, నువ్వు నాలో ఉండకపోతే, ఈ భౌతికమైనవి నువ్వెన్ని చేసినా కూడా లేదు. ఉపయోగం లేదు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. ఎందుకంటే పుణ్యకార్యము ద్వారా, ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు రక్షణ ప్రాప్తించింది అనంటే, మనం ఇచ్చేటువంటి వస్తువుల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా కాదు. ఇవన్నీ ఏంటంటే మన వసతులను బట్టి, మన అవకాశాన్ని బట్టి మనకు కావాలి కొన్ని. ఇప్పుడు 10,000 ఎట్టిన మైక్ నేనే కొన్నానండి అన్నావు. వెరీ గుడ్. ఇది మైక్ దేవుని పనికి ఉపయోగపడుతుంది. కానీ ఈ మైక్ కన్నా ప్రాముఖ్యం ఎవరు? నువ్వు కదా. నువ్వు కదా. కనుక నువ్వే నాకు దూరమైనప్పుడు ఇది నాకెందుకు అన్నాడు. అంతే కదా మరి. తండ్రిని చూడవు, తండ్రిని పట్టించుకోవు, తండ్రి మాట వినవు, తండ్రి మాటకు లోబడవు. కానీ సాయంత్రం వత్త చికెన్ పకోడీ తెచ్చావనుకో, నాన్న తినాలి ఇప్పుడు? తింటాడా? కానీ ఆ తండ్రి నిజాయితీ పడైతే మాత్రం నువ్వే నాకు లేనప్పుడు నువ్వు పెట్టే తిండి నాకు అవసరం లేదంటాడు. దేవుడు కూడా అంతే. ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన జీవం, నువ్వు ఆయన దగ్గర ఉండడం కావాలి. నువ్వు ఏమిచ్చావని అడగడు ఆయన. నువ్వు నా కొరకు ఎలా బ్రతుకుతున్నావు అని అడుగుతాడు. మన బ్రతికే ఆయనకి ముఖ్యం. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చిన భాగం. కాబట్టి సహోదరులరా, పరిశుద్ధము, చూడండి ఏమంటున్నాడు ఆయన, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటాడు. నీ వస్తువులు కాదు అంటాడు. అలాగని వస్తువులు అవసరం లేదంటే అవసరమే. ఇప్పుడు మీరు కూర్చోడానికి కుర్చీలు వేసాము, మరి కుర్చీ లేకపోతే కష్టమే కదా, కింద కూర్చోవడం కష్టమే. కాబట్టి కుర్చీలు నేను కొన్నానండి అంటే మరి నువ్వు ఆరాధనకు రావద్దా? రావాలవుతా. కాబట్టి నువ్వు ఆరాధనలో ఉండాలి. నువ్వు ముఖ్యం ఆయనకి. నువ్వు ఆయనకి ముఖ్యం ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఏదైనా చేసేది. అందుకని మన ఆత్మ సంతృప్తి పడకు. చూడండి, మనం కష్టపడి 10 రూపాయలు సంపాదించుకున్న విలువ, దొంగతనం చేసి 100 రూపాయలు తెచ్చిన విలువ ఒకటేనా? దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందో. మన జీవితం ప్రభువుకు ఇవ్వకుండా మనం అన్నీ చేస్తానంటే అంత దూరం ఉంది. నువ్వు కష్టపడింది వేరు, నువ్వు దొంగిలించింది వేరు. ప్రభు దగ్గర మనం దొంగిలించకూడదు. కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇది మంచిది అంటున్నాడు. కనుక దేవుడు పుణ్యకార్యం ఎందుకు చేశాడు అంటే మనం రక్షించుకోవడానికి. నీతిని దానంగా ఎందుకు ఇచ్చాడంటే మనల్ని కాపాడుకోవడానికి. ఈ భూమి మీద ఈ పుణ్యకార్యం చేసే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఏం చేసినా, ఎక్కడ ములిగినా, ఏం పెట్టినా, ఏ దానం చేసినా, ఏ భోజనాలు చేసినా, ఎన్ని బట్టలు ఇచ్చినా, నీ అవయవాలు చస్తూ ఎవరికైనా ఇచ్చినా కూడా కొంతకాలం బ్రతకడానికి ఉపయోగపడతాయేమో తప్ప ఈ పుణ్యకార్యములు, నువ్వు అనుకునేటువంటి పుణ్యకార్యములు నిన్ను రక్షించలేవు. కానీ యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ పుణ్య కార్యము ద్వారా నీకు పరిశుద్ధత కలుగుతుంది, నీతిని కలిగిస్తూ ఉంది, పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేస్తూ ఉంది. ఇది హృదయ సంబంధమైనటువంటిది. ఇది ఎప్పుడైతే సంపాదించుకుంటామో అప్పుడే మనం నీతిగా భూమి మీద బ్రతకగలుగుతాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, భూమి మీదకి వెళ్ళారు. ఇది కాదు, మరణం వచ్చింది ఆదాము ద్వారా, జీవం వచ్చింది క్రీస్తు ద్వారా. చనిపోయాము ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా మరలా బ్రతికింపబడ్డాం. ఇది ధన్యత. కనుక దీనికి ఎవరెవరు అర్హులంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా అర్హులే. ప్రతి ఒక్కరము కూడా ఆయన పాదాలు పట్టుకుని, ఆయన చివరిగా చెప్తున్న మాట 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలంటే, ఈ పుణ్య కార్యములో నువ్వు పాల్పంపులు పొందుకోవాలంటే నువ్వు నీ మనస్సు మార్చుకోవాలి, నువ్వు ఇచ్చేవి కాదు. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని నువ్వు మార్పు చెందాలి, నువ్వు నూతనం అవ్వాలి, నువ్వు రూపాంతరం పొందాలి, నా చిత్తమేంటో నువ్వు తెలుసుకోవాలి. ఈ పుణ్యగారము ద్వారా నువ్వు ఈ కృపా బాహుల్యంలోనికి, దేవుని అపారమైన ప్రేమలోనికి నువ్వు రావాలని నేను ఆహ్వానిస్తానని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ఆయన పుణ్య కార్యాన్ని నువ్వు నీచంగా చూసుకుంటే, తక్కువగా చూసుకుంటే నష్టపోయేది మాత్రం మనమే అవుతాం. కనుక దేవుని ప్రేమను మన జీవితకాల పర్యంతం వరకు కూడా కాపాడుకోవడానికి మన జీవితానికి అప్పగించాలి. కనుక చివరిగా ఒక మాట చెప్తాను, అదే 12 రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచన భాగం. రోమపత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపులుగా ఉండగానే అంటే మన పాపాన్ని తీయడానికి, మనం పాపులుగా ఉన్నాము కనుక
ఆయన పరిశుద్ధతలోనికి రావడానికి ప్రభు మన కొరకు త్యాగమయ్యాడు, ప్రాణం పెట్టాడు. ఇది జీవితకాలం కాపాడుకోవలసిన విధి. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం.